విటమిన్ ఆయింట్మెంట్ వాడొచ్చు. అది దురద తగ్గడానికి. క్లోబెట్టిసాల్ ఆయింట్మెంట్ తక్కువ పవర్‌తో ఉంది. కార్టిజోన్ ఆయింట్మెంట్ అంటాం. చాలా ఎన్నో ఉన్నాయి కార్టిజోన్ ఆయింట్మెంట్స్. కార్టిజోన్ ఆయింట్మెంట్ ఒక నెల నేను ఇప్పుడు చెప్పాను కదా! ఒక ట్యూబ్ 10 రోజులు వస్తుంది. ఒక 2, 3 ట్యూబ్‌లు వాడాలి. అప్పుడు దాని కెమికల్ తెలుస్తుంది. మందు కూడా రివోసిట్రిజిన్ గాని, అలాగే బీటా ఈస్ట్ గాని తప్పక వాడండి. ఈ ఇచ్చింగ్ తగ్గడానికి ఎన్నో మందులున్నాయి. అది వాడి తగ్గుతుంది. నేను ఇప్పుడు చెప్పాను స్టార్ట్ చేయండి. ఎలర్జీ మాత్రం ఫుడ్ వల్ల గాని, వాటర్ వల్ల గాని మీకు ఏది తెలుస్తుంది మీరే తగ్గించుకోవచ్చు. ఇంకా తెలియకపోతే డెర్మటాలజిస్ట్ వెళ్తే ఆయన టెస్ట్ చేసి ఎగ్జామ్ చేస్తారు. ఆ టెస్ట్‌లో తెలుస్తుంది. ఈ వస్తువు పడదు. అది ఆపిస్తే సరిపోతుంది. అన్ని జబ్బుల గురించి మీకు మంచిగా అవగాహన ఉంది నాన్నగారు అంటున్నారు అమ్మ అనసూయ. కరెక్టేనండి. హలో డాక్టర్ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు అంటున్నారు అన్నపూర్ణ కే గారు. నమస్తే అండి. స్ఫూర్తి అయ్యో! మీరు మళ్ళీ నన్ను గారు అంటున్నారు నన్ను. అలా అనకండి. నేను డాక్టర్ గౌరవించి ప్రొఫెషనల్‌గా ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక వ్యక్తిగా హ్యుమానిటేరియన్ బీయింగ్‌గా మీరు చాలా ఆత్మీయంగా ఉన్నారు కాబట్టి ఆత్మీయత ఎప్పుడు మనం ఆత్మీయులమే. ఐ విల్ కాల్ యూ ఓన్లీ యాజ్ యూ. మీరు నువ్వు అంటాం మీరు అన్నం. కాబట్టి మీకు సైంటిఫిక్‌గా మీ రీజనింగు, ఎక్స్‌ప్లనేషన్ నచ్చింది కాబట్టి ఐ వాంట్ టు యూ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ టు యాడ్ సమ్ మోర్ నాలెడ్జ్ టు యువర్ వ్యూవర్స్ వెనెవర్ యూ ఆర్ హియర్. ఉన్నప్పుడు మీరు యాడ్ చేయండి. అది నేను రిక్వెస్ట్‌గా ఫ్రెండ్లీగా చెప్తున్నా. అది మిమ్మల్ని అనడం కాదు. మిమ్మల్ని వ్యక్తిగా స్ఫూర్తి బాగున్నావు అంటాను. సైంటిఫిక్‌గా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రొఫెషనల్‌గా ప్లీజ్ యాడ్ సమ్ నాలెడ్జ్ మోర్ అని అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్ జరిగారు. మీకు చెప్పాలంటే ఎక్స్‌ట్రా చేయొచ్చు. ఇంకా హార్మోన్ కూడా జరిగారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్‌లో ఎక్స్‌ట్రా ఫుడ్ మాస్టర్ చెప్పారు. నాకు తెలియదమ్మా పూర్తిగా చెప్తానని చెప్పాను. పూర్తి గారు అనొద్దు, పూర్తి చెప్తుంది అన్నాను. కానీ నాకు మీకు మామూలు స్ఫూర్తి గాని వ్యూవర్స్‌కి మీరు డాక్టర్ స్ఫూర్తి గారు కదా! ఆ ఉద్దేశం తీసుకోండి. థ్యాంక్ యూ. అది స్ఫూర్తి మిమ్మల్ని రెగ్యులర్‌గా చూస్తే ప్రైమరీ ఫిజిషియన్ ప్రాపర్‌గా చెక్ చేసి స్టాప్ చెయ్యండి అని చెప్పే వరకు బీపీ మెడికేషన్ స్టాప్ చెయ్యకూడదు. సడెన్‌గా హై అయిపోయే ఎమర్జెన్సీ అవ్వచ్చు అని చెప్తున్నారు మన డాక్టర్ స్ఫూర్తి. థ్యాంక్ యూ స్ఫూర్తి. మీరు చెప్పింది కరెక్ట్. అది బీపీ కరెక్ట్ చేసినప్పుడే వివరాలు తెలియదు కాబట్టి ఐ రిక్వెస్టెడ్ ద పేషెంట్ టు గివ్ మీ అడ్రెస్. ఎంత బీపీ ఉంది? ఎన్నిసార్లు టెస్ట్ చేశారు? ఏ వివరం ఇవ్వలేదు. కాబట్టి సంథింగ్ వన్స్ అగైన్ యూ కమ్ అని చెప్పాను ఆవిడకి. అమూల్య హలో డాక్టర్ గారు అండ్ మ్యామ్ మై ఫాదర్ అండర్గాన్ total knee replacement for both legs. He is doing physio and recovering, but left leg ki ఇంకా ఇన్ఫ్లమేషన్ అండ్ స్వెల్లింగ్ ఉంది. ఎన్ని డేస్ కి రికవర్ అవుతారు కంప్లీట్ గా అని అడుగుతున్నారు అమూల్య. రెండు కాళ్ళకి ఎట్ ఏ టైం చేస్తారా? కొంచెం గ్యాప్ తీసుకొని చేస్తారా? చేస్తారు. ఇప్పుడు సెక్స్ అవుతున్నాయి. సెంటిపల్ సెక్స్ అవుతున్నాయి. ఒకసారి చేసి కొంత గ్యాప్ ఇచ్చి రెండు చేస్తారు. దానికి వాపు తగ్గడానికి లెఫ్ట్ లెగ్ కి ఇంకా స్వెల్లింగ్ ఉందట అని అడుగుతున్నారు. డయాసిరిన్ అని మందు గాని అదే పేరుతో ఆయింట్మెంట్ ఉంది. డయాసిరిన్ అలాగే కార్టిజోన్ కొలాజిన్ కరెక్ట్ తగ్గితే కాండ్రోయిటిన్ వాడడం తగ్గుతుంది. డయాసిరిన్ మందు వాడాలి. ఆర్థ్రోవిట్ అనే మందు కూడా అది ఉంటుంది ఎక్కువగా. ఆర్థ్రోవిట్ ARTHROVIT ఆ మందు వాడండి. ఈ మందు వాడితే అందులో ఈ మీకు చెప్పిన ఈ వాపు తగ్గే మందు ఉంటుంది. 1 మంత్ 15 రోజులు వాడాలి తగ్గుతుంది. ఒకసారి 2 ఆపరేషన్లు అయిపోయాయి కాబట్టి కొన్నాళ్ళు పోతే ఫిజియోథెరపీ అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్‌కి అడ్డు లేదు. ఇది 2 లెగ్స్ కొత్త జీవితం ప్రారంభించొచ్చు. నో మోర్ హార్మ్ టు యూ. యూ ఆర్ ఆల్రెడీ వెల్. ఆల్ ది బెస్ట్ టు యూ. గణేష్ కుమార్ ప్రవల్లిక ప్రెగ్నెన్సీలో నువ్వుల లడ్డు తినొచ్చా మేడం? నాకు ఇప్పుడు 3 months. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రవల్లిక. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్స్. హ్యావ్ ఎ సేఫ్. ఇక టైం ఉంది 3rd month అంటే తినొద్దు అంటారు. సైంటిఫిక్ గా ఉందా నాన్న తినకూడదు అని? నువ్వులు కూడా తినాలి. నువ్వులో ఎక్కువ బలం. నువ్వుల్లో బలం ఉంది. నువ్వులు తినొద్దని చెప్పరు. బట్ ఎందుకు చెప్తారు తినొద్దని? ఎందుకు చెప్తారో మరి? ఇప్పుడు బప్పడం కాయ తినదంటారు చాలామంది. మెడికల్‌గా గ్రామాల్లో కొన్ని రకాల వస్తువులు తింటే ప్రెగ్నెంట్ లేడీ తినదని చెప్తుంటారు. ప్రతి దానికి సైంటిఫిక్‌గా ఉండేది ఉంటది పూర్వంగా. ఇప్పుడు మెడికల్‌గా ఈ మెడికల్స్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత పీహెచ్‌డీ వచ్చాక లేటెస్ట్ RCH ప్రోగ్రామ్ రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్‌లో మాతా సంరక్షణ ప్రోగ్రామ్స్‌లో గవర్నమెంట్ అది ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎనర్జీ డ్రింక్స్, ప్రోటీన్ డ్రింక్స్ దీనికి జన ఔషధి అని ఒకటి వచ్చింది. అడిగా చెప్తున్నాను. జన ఔషధి అని ఈ ఫుడ్ హ్యాబిట్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి జన ఔషధి అని ఒక ఆయుధం ఉంది. ఒక మంచి ఆహారం. ఆ పౌడర్ ప్యాక్ వాడితే ప్రెగ్నెంట్ లేడీస్ ఇంటి పరిస్థితి కనబడుతుంది.